ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరు? చూడండి, ప్రభు నీ హస్తం పట్టుకుంటే, ప్రభు నీ చేయి పట్టుకుంటే ఎప్పటికీ పడిపోవు, ఏ విషయంలో కూడా భయపడవు, చక్కగా నడిపించబడతానే ఉంటావు. నీ పాదములకు రాయి తగలకుండా ప్రభువే తన చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే చాలా విషయాలను కృంగిపోతావని, చాలా విషయాలు భయపడతావని, చాలా విషయాలు అలసిపోతావని ప్రభుకు తెలుసు కనుక ఆయనే నీ చేయి పట్టుకుని ఉన్నాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 37వ కీర్తన 24వ వచనం, యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా విషయాల్లో మనం భయపడతాం కదా. ఈరోజు ప్రభు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. నీ చెయ్యి ఆయన పట్టుకొని ఉన్నాడు. ఆయన నీ చేయి పట్టుకుంటే నువ్వెలా కింద పడతావు? ఒకవేళ పడినా కూడా నువ్వు చక్కగా లేచి మరలా ఆయన ఆత్మీయ మార్గంలో, దేవుని యొక్క శ్రేష్టమైన మార్గంలో నడిపించబడతా ఉంటావు. ఎందుకంటే ప్రభు నీ చేయి పట్టుకున్నాడు. చిన్న మాట చెప్తాను మీకు. రోడ్డు సైడ్లో తన తండ్రి చిన్న బాబు వెళ్తా ఉన్నాడు. బాబు తన తండ్రి చేయి పట్టుకొని ఉన్నాడు. గమనించండి, తన తండ్రి చేయి పట్టుకొని ఉన్నాడు. ఈ బాబు ఇటోడు చూస్తూ ఐస్ క్రీమ్ కనిపించేసరికి తన తండ్రి చేయి విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్తాం. ఒరే ట్రాఫిక్ ఉందిరా, ఎందుకురా పరిగెడుతున్నావు అని మళ్ళా తన తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చుకొని మళ్ళీ రోడ్ సైడ్ పెట్టుకొని మళ్ళీ నడుచుకుంటూ పోతా ఉన్నాడు. మరలా ఈ బాబు తన తండ్రి చెయ్యే పట్టుకున్నాడు. మళ్ళీ ఇంకో కొంత దూరం వెళ్ళేసరికి మళ్ళీ పానీపూరి కనిపించింది. తన తండ్రి చేయి అకస్మాత్తుగా ఇడిచిపెట్టి మళ్ళీ పరిగెడతా ఉన్నాడు. పరిగెడితే మళ్ళీ ఈ తండ్రి మళ్ళీ పరిగెత్తే వెనకాల వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి భద్రంగా సైడ్ పెట్టుకొని మళ్ళీ నడుచుకుంటూ వెళ్తాం. చూడండి, గమనించండి, తండ్రి చెయ్యి కుమారుడు పట్టుకుని ఉన్నాడు. ఈ బాబు పట్టుకున్నాడు కాబట్టి ఏదో ఒకటి చూసినప్పుడల్లా, ఏదో ఆశ కలిగించినప్పుడల్లా, ఈ బాబు నచ్చిందల్లా చూసినప్పుడల్లా అకస్మాత్తుగా తన తండ్రి చేయి విడిచిపెట్టి పరిగెడతా ఉన్నాడు. ఇప్పుడు ఈ తండ్రి అనుకున్నాడు, వీడు నా చేయి పట్టుకోవడం వల్లే కదా వాడంతకు వాడు విడిచిపెట్టి వెళ్తా ఉన్నాడు. అలా కాదు, ఇక నుంచి నేను బాబు చేయి పట్టుకుంటే నా చేతిలో భద్రంగా ఉంటాడు. లేకపోతే ఎటు చూసిందల్లా కావాలని పరిగెడతా ఉన్నాడు. ఈరోజు మనం దేవుని చేయి పట్టుకోవడం కాదు, దేవుడే నీ చేయి పట్టుకున్నప్పుడు ఎప్పటికీ ఏది చూసినా పరిగెట్టకుండా, చూసినల్లా కావాల్సిందల్లా ఉరకకుండా ఇటు అటు, మరి దేవుడు నీ హస్తాన్ని పట్టుకుంటే ఆయన హస్తంలో నువ్వు భద్రంగా ఉంటావు. ఇప్పుడు ఈ బాబు తన తండ్రి చేయి పట్టుకోవడం వల్ల మాటికి పరిగెడతా ఉన్నాడు. ఈ తండ్రి కంగారు పడతానే ఉన్నాడు, కలవర పడతానే ఉన్నాడు. బాబుకి ఏమవుతుందో, ఏమన్నా అకస్మాత్తుగా ఏదైనా వచ్చి తగిలిస్తారేమో అని కలవర పడతా ఉన్నాడు. ఈరోజు కూడా నీ చేయి ఆయన హస్తంలో ఉంది కాబట్టి చక్కగా నేను లేపే దేవుడు నీతో ఉన్నాడు. అందుకే యెహోవా నీ హస్తం అతని చేయి పట్టుకుని ఉన్నాడు కాబట్టి అతడు ఎక్కడ పడినా కూడా లేవలేక అలాగే ఉంటాడు. ఈరోజు ఎక్కడ పడిపోయావు? ప్రభు నేను లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడ కృంగిపోయి అలసిపోయి ఏ గుంటలో ఉన్నావు? ప్రభు నేను లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. బాధలో ఉన్నావా, సమస్యలో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా, కరువులో ఉన్నావా? ఇక నాకు ప్రార్థన జీవితం వద్దు, దేవుని సన్నిధి నాకు వద్దు అనుకొని ఏదో ఒక మూల పడిపోయి ఉన్నావా? నీ హస్తం ఆయన చేతిలో ఉంది కాబట్టి లేవనెత్తే దేవుడు చక్కగా నేను లేవనెత్తి నడిపించబోతున్నాను. అలసిపోకు, కృంగిపోకు, అధైర్యపడకు. దేవుడు నేను లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నడిపిస్తాడు, కాపాడతాడు, తప్పకుండా నేను విమోచిస్తాడు. ఏ విషయంలో కూడా భయపడకు. నీ చేయి ఆయన హస్తంలో భద్రంగా ఉంది. అట్టి కృప, అట్టి ధైర్యం ప్రతి వారికి ప్రభు అనుగ్రహించి నడిపించును గాక. ఆమె. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు నాయన. మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ప్రభువా, మనం దేవుని చేయి పట్టుకోవడం కాదు కానీ దేవుడే మన చేయి పట్టుకొని ఉన్నాడు కాబట్టి భయపడకు, అధైర్యపడకు అని చెప్తున్నాడు. ఈరోజు ఎక్కడ పడిపోయావు? తప్పకుండా ప్రభు మనం లేపుతాడన్న ధైర్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో కలిగించి నిత్యమైన ఆయన కృపతో మనందరిని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో భద్రముగా ఆయనే మనందరినీ కాపాడును గాక. ఆమేన్.